నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి అన్నార్థులకు భోజనం పెట్టి ఆకలి తీరుస్తూ మానవతా విలువలను నిలబెడుతున్న సేవా సంస్థ శ్రీ కాశీ అన్నపూర్ణ దేవి సేవా సంస్థ అని మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. రావులపాలెంలోని వేమనరెడ్డి ఫంక్షన్ హాల్లో ఆ సంస్థ 3వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సంస్థ అధ్యక్షుడు గొలుగూరి సతీష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలో ప్రముఖ వ్యాపారవేత్త సిఆర్సి స్వచ్ఛంద సేవా సంస్థ రూపశిల్పి డాక్టర్ విక్టరీ వెంకట్రెడ్డి, రావులపాలెం ఉప సర్పంచ్ గొలుగూరి మునిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సమాజంలో ఆకలితో బాధపడుతున్న వారికి భోజనం అందిస్తూ అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అండగా నిలుస్తున్న శ్రీ కాశీ అన్నపూర్ణాదేవి సేవా సంస్థ సేవలు ప్రశంసనీయమన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఇలాంటి సేవా కార్యక్రమాలకు తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. సంస్థ 3వ వార్షికోత్సవం సందర్భంగా వృద్ధులకు, వికలాంగులకు కిరాణా సరుకులు, దుప్పట్లు, చీరలు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం సేవా సంస్థలో విశేష సేవలందించిన సంస్థ సభ్యులను శాల్వాలు కప్పి మెమోంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాశీ అన్నపూర్ణాదేవి సంస్థ సభ్యులు, అలాగే వేదికను అలంకరించినటువంటి మురళి గారు, ఇచ్చేసిన అశోక్ గారు, ధర్మారెడ్డి గారు, బాబు గారు, రామబాబు గారు, వేదికలు ఉన్నటువంటి 50 మంది సంఘ సభ్యులు, అలాగే కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సభ్యులకు, సేవామంతులకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ సేవా కార్యక్రమంలో ఈ యొక్క అన్నపూర్ణాదేవి సేవా సంస్థలో మెంబర్గా ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా అదృష్టవంతులు, త్యాగవంతులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనందరికీ తెలుసు, మానవ సేవ అనేటువంటి మాట చెప్పుకుంటారు పెద్దలు. మన పెద్దలు చేసినటువంటి పని పిల్లలు ఉంటారు. అవన్నీ కూడా వాస్తవ విషయాలు. అలాగే అది ఎవరైతే ముఖ్యమంత్రి సేవా సంస్థ ద్వారా సేవకి అర్థమైనటువంటి మన నియోజకవర్గంలోనే కాకుండా ఈ యొక్క పరిసర ప్రాంతాలైనటువంటి వారు ఎవరి కుటుంబంలో కష్టం వచ్చినా వారి కుటుంబ సభ్యులుగా, వారి కుటుంబంలో ఉన్న వ్యక్తిగా మరి అపరాధాన్ని చక్కని స్వచ్ఛంద సంస్థగా మరి దీన్ని తీర్చిదిద్దేందుకు ఈ సంస్థ సభ్యులందరినీ కూడా పేరుగా హృదయపడికి అభినందిస్తున్నాను. వాస్తవంగా మేము కూడా కొన్ని సందర్భాల్లో పంచుకునే సాహిత్యం తదుపరి మా చేతిలో ఉంటుంది. అట్లాగే అనేక సందర్భాల్లో నాకు కాశీ అన్నపూర్ణాదేవి సేవా సంస్థ ద్వారా నేను చేయలేని పనులు కూడా కొన్ని వారికి చెప్తే వారు దానికి ప్రతిస్పందించి వెంటనే వారిని ఆదుకునేటువంటి సందర్భాలు పోగలరు. ముఖ్యంగా గతంలో ఆంధ్రప్రదేశ్ పనిచేసినప్పుడు నాకు బాగా గుర్తు. నేను ఒకసారి సిఆర్సి బయటకు వస్తూ ఉంటే ఒక తల్లిలో వచ్చిన బాబు తీసుకున్నారు వచ్చి ఎవరి మా అబ్బాయి కదా ఇబ్బంది ఉంది, మరి ఏదో ఆదుకోవాలి, హైదరాబాద్ తీసుకెళ్ళి చెప్తున్నారు, 5 లక్షలుగా అని చెప్తే నా జీవితంలో 20,000 రూపాయలు, ఆ 20,000 రూపాయలు తీసిచ్చాను. తీసిచ్చి హైదరాబాద్ ఎంపీ హాస్పిటల్ చెప్పి మళ్ళీ ఏమైనా చెప్పడం అని చెప్పి వాడు పంపించలేదు. పంపిస్తే ఆ రోజుల్లో హైదరాబాద్ వెళ్ళి ఆ అబ్బాయికి సుమారు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి, సుమారు 18 లక్షలు ఖర్చు అవుతుందనేటువంటి మాట హైదరాబాద్ లో రిపోర్ట్ రాయించుకుని మరి ఇన్స్పెక్టర్ గారు తెచ్చారు. నేను అప్పుడు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ గారు అడిగాను, అడిగి ఒక 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి పట్టుకోవాలని ఇచ్చాను. అది పట్టుకెళ్ళి వాళ్ళు వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ పల్లెలకు వచ్చేసారు. మొత్తం డబ్బు కట్టాలన్నారండి, 18 లక్షలు కట్టాలన్నారు. దీనికి ఏం చేయాలో మాకు తెలియలేదని చెప్పి అడిగితే మళ్ళీ వారిని వీరిని బతకమని మన డబ్బులు ఏర్పాటు చేశాం. అప్పుడు మళ్ళీ అన్నపూర్ణ సేవా సంస్థలు కూడా మరి మాకు రిక్వెస్ట్ చేస్తే ఆ రోజు కూడా మరి నాకు సాయం చేసినటువంటి సంస్థ మీ యొక్క కాశీ అన్నపూర్ణ సేవా సంస్థ చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మళ్ళీ ఇంకా వేదంతో కావాలని అడిగితే మళ్ళీ జగన్మోహన్ గారి వెళ్ళిపోయి ఎవరు మీరు ఆపరేట్ చేసి బతుకుతాడు, ఈ సాయం చేసి పెట్టాలని చేయబట్టుకుంటే మళ్ళీ అందంగా ఒక 5 లక్షల రూపాయలు అయితే పూర్తిగా వాళ్ళకి సరిపోయి సంవత్సరం
అందించిన సొమ్ముగా గతంలో ఇచ్చిన 10 లక్షలు కాకుండా ఇంకా మిగిలిన కూడా ఆ రోజు మరి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ గారు ఇచ్చే కార్యక్రమం చేశారు. అలాగే ఇవాళ కూడా మరి చంద్రు గారు సేవా సంస్థల నుంచి విద్యా సంస్థల నుంచి అలాగే వేదికలో ఉన్నటువంటి అలవాటుగా ఉన్నటువంటి సలహాగా వేదికలో ఉన్నటువంటి సభ్యులు సంఘ సభ్యులు అందరూ కలిసి మరి ఎవరైతే ఇప్పుడున్నటువంటి బ్లైండ్ స్కూల్ కూడా సాయం చేస్తారని చెప్పారు. అంశాల వెళ్ళి కూడా 60,000 రూపాయలు సంబంధించినటువంటి ఇస్తున్నారని చెప్పి తెలియజేశారు. గతంలో కూడా జిల్లా కలెక్టర్ వచ్చిన కరోనాకు 30,000 రూపాయలు ఈ యొక్క సంస్థ కాంట్రాక్ట్ గవర్నమెంట్ ఇచ్చి 50,000 రూపాయలు సబ్సిడీ వడ్డీలో ఇచ్చేటువంటి కార్యక్రమం ఎవరు అంటే ఇది చేసినా దేవుడు మనకి భూమి ఇచ్చిన అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని మనం ఈ రోజు చేసిన ప్రతి పని భవిష్యత్తులో మీకు మీ కుటుంబాన్ని కాచి కాపాడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా అందరికీ మనం చేస్తూ ఈ సంవత్సరంలో సభ్యులుగా జాయిన్ అవ్వడం ఒక అదృష్టం పూర్వజన్మ సుకృతం. నేను కూడా ఎక్స్ఎంఎల్ఏ చెప్పట్లేదు. నేను కూడా మీ సంఘంలో ఒక 6,000 రూపాయలు ఈ సంవత్సరం ఎక్కువ ఇచ్చినటువంటి ఒక సభ్యుడిగా ఈ గౌరవం ఇచ్చి 100 మందికి సాయం చేసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుస్తూ అది మంచి కార్యక్రమాలు ఎవరైనా చదివాళ్ళ పెద్దవాళ్ళని చేసినప్పుడు దాన్ని చూసి నేర్చుకోవడం తప్ప ఈ యొక్క సంస్థలు చూసి నేర్చుకుని భవిష్యత్తులో ఈ రకమైన కార్యక్రమం ఎలాగా అంబేద్కర్ ప్రాంతం జిల్లా ప్రెసిడెంట్ ఉన్నాను. కొత్తగా మాకుండా జిల్లా కూడా ఏర్పడింది. మా జిల్లా కూడా మీ అన్నపూర్ణ సేవా సంస్థలు ఏ రకంగా మీరు కార్యక్రమం చేస్తున్నారో అలాగే మాకు అందరూ ఉన్నటువంటి సభ్యుల దగ్గర కూడా పెట్టి పార్టీ పరంగా కూడా అటువంటి కార్యక్రమాలు విస్తరింపజేసే విధంగా చేస్తాం. దానికి ఆదర్శం మీ కాశీ అన్నపూర్ణ సేవా సంస్థ చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి సేవ చేయలేవు. అలాగే మన గవర్నర్ గారు కూడా మీ సేవలు గుర్తించి మరి మన మహేష్ జిల్లా కలెక్టర్ నాతో సందర్భంలో మాట చెప్పాను. జిల్లా కలెక్టర్ కూడా ఆ రకమైన సహాయ సహకారం మీకు అందించి ఈ సంస్థను గుర్తించి మరి మన ఐటీకి మరి ఎవరైతే సూర్యుడి ఎమ్మెల్యే సతీష్ ని ఇంకా మరి సంఘ సభ్యులందరూ కూడా పిలిచి మరి గౌరవించలేటువంటిది ఈ అన్నపూర్ణ కాలేజీ అన్నపూర్ణ టీవీ సంస్థ వారు మన నియోజకవర్గానికి మన ప్రాంతానికి తెచ్చినటువంటి గౌరవం ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జిల్లా ఒక సభ్యుడిగా ఉండడం మీ అదృష్టం, మీకు గర్వకారణం నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇంతమంది కలిసికట్టుగా ఉండి 30 మంది పైన అందరూ కూడా కలిసినట్టు ఒకే మాట మీద ఉండి ప్రతి నెల క్రమం తప్పకుండా ఎన్నో ఒకసారి 10,000 అని ప్రతి నెల ఒక బాధ్యతగా దీంట్లో మీ అందరూ కరెక్ట్ చేసుకుని చేస్తున్నారంటే చాలా చాలా గొప్ప చేస్తున్నారు. చాలా ప్రశ్నలు చూసారు కానీ ఈ రకంగా ప్రతి నెల క్రమం తప్పకుండా అన్ని కూడా ఎవరు కూడా బకాయిలు లేకుండా కరెక్ట్ చేయడం అనేది చాలా చాలా విశేషం. నాకు యాక్చువల్గా ఒక గవర్నమెంట్ క్రితం దాకా ఇక్కడ అనుభవం చేయాల్సినట్టు నాకు చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకు చెప్పుకోవాలి అంటే మళ్ళా చాలా సంవత్సరం తయారవ్వాలని ఉద్దేశంతో మన ఉపవాసం చేసుకోవడం మనం చేసే పని పనులు తెలియాలి. అది తెలియాలంటే మనం గ్రామంలో చెప్పుకోవడం కాదు. మళ్ళా చాలా మంది సంవత్సరం తయారవ్వాలి, ప్రజలు ఉపయోగపడాలి, 10 మందిని బాగుండాలి మనం కోరుకోవాలి. అదే పరిస్థితి తెలియాలి. నాకు ఏదో సందర్భంలో సతీష్ని ఏదో పని ప్రమాదం అంటే ఏదో ఈ పని కాకపోవడం అని అంటే అర్థం చేసిందో సంవత్సరం అలాగే నా బసండి అయిపోతారు తెలిసింది. అది కాకుండా మొన్న మా సంస్థలో వచ్చి మా గుణంలోకి వచ్చి అక్కడ ఒకరికి క్యాన్సర్ క్యాన్సర్ ఇస్తున్నాను చూస్తే నేను చాలా ఆశ్చర్యపోతుంది. మా దగ్గర పని చేసేవాళ్ళు మా డబ్బులు రాలేదు. నేను వచ్చి రాపించారంటే చాలా చాలా అద్భుతంగా నేను అనుకున్నా. మొన్న గుండె పనిచేసి వెళ్తే మీకు బాగా 3వ తారీఖు 3వ వార్డు సర్లే మీకు నేను ఆ వార్డు చూసిన తర్వాత 3వ తారీఖు కంపల్సరీ నేను వెళ్ళాలనుకున్నాను. కేరళ వచ్చి తెలిసింది. కానీ ప్రభుత్వం చాలా ఎక్కువ ఆనందించుకోండి, మీరు కూడా ఆనందించుకోండి. వచ్చాను. ఏ విధంగా
మీరు ఇంత గొప్పగా ఈ ప్రశ్నలు నడుపుతున్నప్పుడు నేను అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే మేము కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తే కార్యక్రమం చేయడం ఇబ్బంది ఏంటంటే మనకు తెలుస్తుంది. ఏదైనా దీంట్లో మనం తెలుసుకుంటే దాన్ని వదిలిపెట్టడం మనం ఎందుకంటే ఎవరికి సహాయపడడంలో మనం సహాయపడితే ఎవరు ఆనందం మనం చూద్దామంటే దాన్ని వేరే అన్ని హ్యాబిట్స్ లో కూడా ఇది అది. అందుకని మీ అందరూ పైగా ఏంటంటే ఈ సంవత్సరం సక్సెస్ అవడానికి కారణం మెయిన్ మహిళా స్వాధీనంలో ఉన్నారు కాబట్టి ఇది బాగుంది. ఎందుకంటే ఇంతమంది మీరు ఆదరణ కానీ ఇద్దరు దీంట్లో మీకు ప్రోత్సాహం ఉంది కాబట్టి ఇది బాగుందని నేను భావిస్తున్నాను. చాలా మంది అందరినీ చూసాను. అసలు మహారాజు కూడా దీంట్లో నేను కూడా నెక్స్ట్ ఇయర్ గెస్ట్ గా కాకుండా నేను కూడా ఒక సభ్యుడిగా దీంట్లో రావాలని అనుకుంటున్నాను. ఇంకా మీ సంస్థ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయాలి. మీకు సపోర్ట్ గా కూడా నేను ఏం చేయాలని నేను ఉంటాను, సపోర్ట్ ఉంటాను. ఎందుకంటే రాహుల్ గారు మా ఊళ్ళో ఎవరైతే చేసినా నేను ప్రతి దానికి ఎవరు చేస్తున్నా సపోర్ట్ చేస్తాను. తప్ప ఎప్పుడు కూడా ఎలాంటి చాలా ఎవరు ఏం చేయాలన్నా చేయండి సపోర్ట్ ఇస్తాం. సార్ మనం చేయండి చాలు, దాన్ని మనం డిసైడ్ చేయకూడదు. అలాగే ఎవరు కూడా అందరూ నన్ను ఎవరు కూడా ఎక్కువ మంది తీసుకోవాలి. ఎందుకంటే 5 ఏళ్ళు మంచి చెప్తారు నేను అనుకుంటున్నాను. అలాగే ఇంకా మీరు చాలా 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 కార్యక్రమం చేయాలి. నేను ఇంకా మీకు మీలో సభ్యుడు కూడా మీకు కూడా ఒక ఆలోచన చెప్తూ మీ సపోర్ట్ గా ఉండి ఉంటాను. అలాగే దీనికి ఒక సొంత కార్యక్రమాలు చేయడానికి కూడా ఇలా కాకుండా కొన్ని మంచి కార్యక్రమాలు చేయాలని మీకు ఉద్దేశం దాంట్లో కూడా మనం ప్రయత్నం చేయాలి. ఇచ్చింది ఆపరేషన్ కూడా ఎంత ఖర్చు అవుతుంది కానీ మనం 10,000 కానీ ఒక టైంలో దాని విలువ మనకు తెలుసు. 100 రూపాయలు కూడా ఒకసారి మనం ఎంత తక్కువ ఉన్నా కానీ మన జేబులో 100 రూపాయలు కూడా 100 రూపాయలు ఎంతో విలువ ఉంటుంది. దీనికి ఇచ్చి 10,000 ఎక్స్ట్రా చేయలేనా 10,000 చాలా పెట్టున్నారు. అందుకని ఇంతమంది పైగా ఎవరో ఇంకేదాకన్నా ఇంతమంది చేయడంతో మీరు సుమారు 200 మంది అందరూ చేరుకు దాకా పడతాయి కాబట్టి వాళ్ళు చేసుకునే కార్యక్రమం ఆ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇంట్లో ఎవరు చేయాలి అదృష్టంగా ఆ ఉపయోగపడతో అది ఇంతమంది కార్యక్రమం చేసి